హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. ఈరోజు పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఇది చపాతీలకి రైస్లకి తినేకి బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 2 కట్టలు పెద్ద కట్టల పాలకూర తీసుకొని నీట్‌గా కడుక్కున్న తర్వాత అది వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక టేబుల్ స్పూను కల్లుప్పేసుకోవాలి. ఇవన్నీ కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్లొచ్చినంక తీసి కుక్కర్ దింపేసి పప్పు రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని అది వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అట్లాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కల్యమాకేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అది కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ పోపంతా వేగిన తర్వాత పప్పులోకేసుకోవాలి. పప్పు మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫస్టు ఉప్పు కలిసిందా లేదో చూసుకోవాలి. ఎట్లానంటే మనం ఆల్రెడీ ఒకటే టేబుల్ స్పూన్ ఉప్పేసినాం గనుక అది ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చపాతీలకే గానీ, రైస్‌లకే గానీ పప్పు బావుంటుంది. అట్లాగే ఇది చేసుకోవడం చానా తొందరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.